సో దేవుడు అంటాడు, నీవు ఏ తట్టు చూస్తున్నావు? దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు అద్భుతాల కోసం చూస్తే అద్భుతాలు చేస్తాడు నువ్వు అడిగామని. కానీ ఆయన నీ వల్ల సంతోషపడ్డాడు. ఆయన దగ్గర నువ్వు దీవుని ఇవ్వడు. ఒకరోజు ఒక రాజుగారు పుట్టినరోజు అంటారు. ఏంటి రాజుగారు పుట్టినరోజు? ఆయన ఒక దండోర వేయించాడు. ఏంటి ఆ దండోర అంటే, అరే ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమి కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని చెప్పాడంట. బంగారం పెట్టాడు, వజ్రాలు పెట్టాడు, భూములు పెట్టాడు. ఎవరికి ఎంత భూమి కావాలంటే ఇచ్చేయండి, పేదవాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పాడంట. అందరూ వస్తున్నారు రాజుగారు పుట్టినరోజు రోజున. అలా ఒకడు వస్తున్నాడు. రే నీకేం కావాలా, ఎందుకు వచ్చావు అన్నాడంట. రాజా నాకు అప్పులు ఉన్నాయి, కొంచెం బంగారం ఇవ్వ, తీసుకుపోతా అన్నాడంట. తీసుకెళ్ళరా అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు? నాకు భూమి లేదు రాజుగారు అంటే. భూమి తీసుకో అన్నాడంట. రాజుగారు నాకు అనారోగ్యంగా ఉంది సార్. మరేం కావాలి? నాకు మంచి వైద్యం చేయించుకోవాలి, వైద్యం తెలియదు సార్. సరే రాజుగారికి వైద్యం చేసేవాడిని పిలిపించి వైద్యం చేయించుకోపో. మళ్ళా వచ్చాడు ఇంకోడు. ఏం కావాలి నీకు? సార్ మా ఇంట్లో తినడానికి తిండి లేదు సార్. సరే నీకు ఇదిగో వీడికి 10 కేజీలు ఇచ్చి పంపించండి రా అన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ అడుగుతున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు మందిరానికి వచ్చి నాకు అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది అడుగుతున్నట్టే వాళ్ళు కూడా వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అలా వస్తా ఉంటే మధ్యలో లిస్టులో ఒక ముసలాయన ఒక ఆయన నిలబడ్డాడు. మహా అయితే అతని వయసు ఒక 45-50 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అతనికి బాగా అనారోగ్యంతో ఉన్నాడు. అతను ఎట్లా ఉన్నాడు? అనారోగ్యంతో ఉండి అతను అలా చిన్నగా నడుచుకుంటూ వచ్చి రాజుగారి మొహం వైపు ఇలాగే చూస్తున్నాడంట. అతని కళ్ళల్లో నిండా నీళ్లు ఉన్నాయి. అతడు మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. అలా బలము లేని స్థితిలో రాజుగారి వైపు అలా సంతోషంగా చూస్తా ఉన్నాడంట. అలా చూస్తా ఉంటే రాజుగారు అడుగుతున్నాడు, బాబు నీకేం కావాలి, ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతున్నాడు. ఆయన అనుకున్న వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అతను ఆ అనుకున్న వాళ్ళు కూడా అంటున్నారు, తొందరగా అడుగు, చాలా మంది ఉన్నావు, నువ్వు అడిగింది ఇచ్చేసి పంపించేస్తావు నిన్ను అని చాలా మంది కూడా ఆ వ్యక్తిని తొందర పెడుతున్నారు. ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడట్లే. ఆ వ్యక్తి ఓపిక లేదు, మాట్లాడే ఓపిక. అలా దేని స్థితిలో అలా నిలబడిపోయి సరిగ్గా వస్త్రాలు కూడా లేవు. చాలా గడువు పేద స్థితిలో ఉన్నాడు అతను. ఆ రాజుగారి ముందు నిలబడ్డాడు. అతనికి ఏం కనపడుతున్నాయి? ముందు బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. నీకు ఆరోగ్యం బాగుపరచాలని అంటే డాక్టర్స్ ఉన్నారు. అతను అంటున్నారు, రే నీకు ఏం లేదు కదా, నీకు కావాల్సిన బంగారం తీసుకుని వెళ్ళిపో. నీకు ఇల్లు కూడా లేదు కదా, సరిగా స్థలం తీసుకుని వెళ్ళిపో. నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఇదిగో ఈ డాక్టర్ని తీసుకుని వెళ్ళు, రాజుగారు నువ్వు ఏమడిగినా ఇస్తాడరా అని చెప్పి వెనకాల వాళ్ళందరూ అంటున్నారనంట. రాజుగారు కూడా అంటున్నారు, నీకేం కావాలన్నా చెప్పు, నువ్వేమడిగినా ఇస్తానులే, ఏం బాధపడమాక చెప్పు అని అంటా ఉంటే అతను చెప్పలాక ఒక మాట అంటున్నాడంట. రాజా ఏమడిగినా ఇస్తావా అన్నాడంట. ఏమడిగినా ఇస్తాను రా అన్నాడనంట. రాజా నాకు అనారోగ్యం ఉంది, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు, నాకు చిన్న కోరిక ఉంది, తెలుస్తావా అన్నాడంట. చెప్పు నీకేం కోరిక అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, నేను చచ్చిపోయే రోజు దాకా ప్రతిరోజు మధ్యాహ్నం నాతో పాటు కలిసి నా రూమ్లో నాతో భోజనం చేస్తావా అని అడిగాడంట. వెనకున్న అందరూ పళ్ళు మంది నవ్వేశారంట. రే నీకు ఆరోగ్యం బాగపోతే డాక్టర్ని అడుగు, నీకు ఇల్లు లేకపోతే ఇల్లు అడుగు, డబ్బు లేకపోతే డబ్బులు అడుగు, నువ్వేందిరా నీకేం తింటానికి లేదు కదా, మరి రాజుగారికి నువ్వేం పెడతావు, రాజుగారు నీ ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు అని అంటే వాడు ఏం మాట్లాడట్లా. రాజా ప్రతిరోజు మధ్యాహ్నం నా ఇంట్లో నాతో పాటు నువ్వు భోజనం చేస్తావా అని అడిగాడంట. రాజుగారు పక్కన మంత్రిని చూశాడు. మంత్రి అంటున్నాడు, మాట ఇచ్చాం కదా సార్, చేయాల్సిందే అన్నాడంట. మరి ఏమొద్దయ్యా అన్నాడంట. సరే నువ్వు చచ్చిపోయేదాకా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం నీ ఇంట్లో చేస్తాలే, వెళ్ళిపో అని పంపించేశాడు. ఆ రోజు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమేం కావాలో అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ ఎలా వెళ్తున్నారు? ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు చేతుల నిండా బంగారము, నగలు, వీటితో వెళ్తున్నారు. ఇతను మాత్రం ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ రోజు ఉదయం రాజుగారు అంటున్నారు, ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏంటి అని అడగగానే పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారంట, రాజా ఈరోజు మధ్యాహ్నం మీకోసం ఏం వండలేదు. ఎందుకురా అని అంటే, మీరు మొన్న మాట ఇచ్చారు కదా, ఇప్పుడు మధ్యాహ్నం ఎక్కడ తినాలి రాజుగారు? ఆ పేదవాడి ఇంట్లో తినాలి. ఆ అవును మాట ఇచ్చావా, సరే పదండ్రా వెళ్దాం అని రాజుగారు దేని మీద వస్తాడు? రథం మీద వస్తాడు. రథం ఎక్కాడు, సైనికులు, మంత్రులు ఎక్కారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద రాజుగారు వెళ్తా ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాడు ఏమని. అక్కడ ఒక పేదోడు ఉంటాడు కదా,
ఆరోగ్యం బాగోలేడు, దీనస్థితిలో ఉన్నాడే, వాడు ఇల్లు ఎక్కడా అని ఆ ప్రాంతంలో రాజ్యం అంతా అడుక్కుంటా వెళుతుంటే ఆ రాజ్యం చివర ఒక పాడుపడిపోయిన చిన్న గుడిసెలో వాడు ఉంటున్నాడంట. వీళ్ళందరూ అన్నారు, రాజా ఆ రాజ్యం చివర ఒక చిన్న గుడిసె ఉందే, ఆ గుడిసెలోనే సార్ వాడు ఉండేది, వెళ్ళండి సార్ అంటే వాళ్ళు రథం మీద వెళుతున్నారు. సగం దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతని ఇంటికి వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు, రథాన్ని వెళ్ళే రోడ్డు కూడా లేదు, ఆ పొలాలను నడిచి వెళ్ళాలి. రాజుగారు మాట ఇచ్చాడుగా, తప్పదు కదా. ఆ రథం దిగేశాడు, సైనికులు దిగేశారు, మంత్రులు దిగేశారు. అందరూ కూడా ఆ పొలంలో దారి లేని చోటికి నడుచుకుంటూ ఎవరు వెతుక్కుంటా వెళ్తున్నారు? ఒక ప్రాణవాన్ని వెతుక్కుంటా వెళ్తున్నారు. వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ గుడిసె బయట నిలబడి ఆ సైనికులు పిలుస్తున్నారు, ఏ బాబు రాజుగారు వచ్చారా అని చెప్పి అనగానే ఆ గుడిసెలోకి వెళ్ళటానికి కూడా చోటు లేదు. అలా వంగి ఇలా బయటకు వచ్చాడు. వచ్చి, రాజా వచ్చావా, నా కోసం వచ్చావా, రాయ్యా అని చెప్పి రాజుగారు లోపలికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వీడు వెళ్ళింటే రాజుగారు ఎట్ట వెళ్ళాలా? వంగి వెళ్ళాలి, తప్పదు కదా. వంగి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే రాజుగారు వస్తున్నారంటే ఏం చేస్తావు? చాలా రకాలు పెడతాం కదా. రాజుగారు కూడా అదే అనుకున్నాడంట. చూస్తే ఇంట్లో 2 గిన్నెలు ఉన్నాయి, 2 గిన్నెలు ఉన్నాయి. ఆ రాజుగారు కూర్చొని ఇలా చూస్తూ ఉంటే ఏం పెడతాడో నాకు ఈ రోజు ఇతను, ఎప్పుడు నా రాజ్యంలో నేను భోజనం చేయలేదు అని చెప్పి చూస్తూ ఉంటే 2 గిన్నెలు పెట్టి ఆ గిన్నెలో ఏదో వేడివేడిగా ఉన్న గంజి పోస్తున్నాడంట. గంజి 2 గిన్నెల్లో గంజి పోసి, రాజా నన్ను క్షమించు రాజా, నేను ఒక 4 రోజులుగా ఏమి తినలేదు, ఈ రోజు కేవలం మీరు నా దగ్గరికి వస్తున్నారని, మీ కడుపు నింపాలని నా దగ్గర లేకపోయినా నేను వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర, అమ్మా మీ ఇంట్లో అన్నం వండుతున్నాం, అమ్మా మరే నా ఇంటికి రాజుగారు వస్తున్నారు, నేను 4 రోజుల నుంచి ఏం తినలేదు, కానీ రాజుగారికి ఏదైనా పెట్టాలి కదా, మరే మీ ఇంట్లో అన్నం వద్దు కానీ అన్నంలో గంజలు ఉంటున్నారు కదా, అవి నాకు ఈరా, నేను రాజుగారు ఈ రోజు తింటాం అని ఆ ఎదురింట్లో ఎక్కడికో వెళ్ళి అది అడుక్కొని వచ్చాడంట. వాడు అంటున్నాడు, రాజుగారు చూసి కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని అంటున్నాడు, అరే నువ్వు నా రాజ్యంలో ఉండి నీ తిండి ఇదా అని అంటే, రాజా 6 నెలలుగా కూడా నాకు ఇది లేదు, 6 నెలలుగా నేను ఏమీ తిన్నా, ఈ రోజు మీరు వస్తున్నాననే కేవలం మీకోసం వెళ్ళి అడుక్కొని వచ్చాను రాజా, ఏమనుకోమాక, నేను ప్రేమతో పెడుతున్నాను అనగానే అలా ఏడ్చుకుంటానే చాలా వేదనతో ఆ రాజు దాన్ని తాగేసేసి ఇంకా ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే మళ్ళా రాజుగారు రావాలి కదా, రాజుగారు రావాల్సి ఉంటే ఆ నెక్స్ట్ డే రాజుగారు రాలేదంట. అక్కడికి సైనికులు వచ్చేస్తున్నారు. ఎందుకు సైనికులు వస్తున్నారంటే, అరే రాజుగారు వీడి ఇంటికి రావాలంటే మంచి రోడ్ లేదు రాబాయి, ఇప్పుడు ఆ రాజ్యంలో మెయిన్ రాజకుమారుడు నుంచి వీడి ఇంటికి రాజమార్గం వేయమని చెప్పాడంట. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు ఆ చిన్న గుడిసెలో ఉంటాడా? ఆ గుడిసెలో వంగి వెళ్తాడా? వెళ్ళాడు కదా. ఇప్పుడు అంటున్నాడంట, అరే ఈ నా రాజు కోటను చూసావా, ఇట్లాంటి కోటే ఆ పేదవాడి ఇంటి దగ్గర కట్టండి అని రాజుగారి కోట లాంటి కోటే ఆ పేదవాడి కోసం కట్టిస్తున్నాడంట. హల్లెలూయా. అరే నేను గంజి తాగును కదా, రాజుగారు గంజి తాగుతారా? తాగరు కదా. వీడు సత్యదాకా నేను వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు దాకా రాజమందిరంలో రాజు తినే ఆ రాజు భోజనం ఏదైతే ఉందో ఇప్పుడు నుంచి నా రాజమందిరంలో కాదు, ఆ పేదవాడి ఇంట్లో ఉండండి. రాజు కోసం భోజనాలు వండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేదవాడి ఇంటికి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు ఎలా వస్తున్నాడు? రథం మీద. ఎవరింటికి వస్తున్నాడు? ఏ ఇంటికి వస్తున్నాడు? గుడిసెలోని కాదు. ఇప్పుడు రాజుగారు రాకముందు వాడు ఇల్లు ఎలా ఉండేది? గుడిసె కదా. ఇప్పుడు రాజుగారిని ఇంటికి ఆహ్వానించినప్పుడు ఎలా మార్చబడింది? రాజుగారి తర్వాత అంతటి కోటలాగా మార్చబడిపోయింది. హల్లెలూయా. వాడి చిన్న గుడిసె కదా, ఆ గుడిసెని రాజకోటలాగా మార్చబడిపోయింది. ఆ రోడ్లో అనుమతి ఓన్లీ రాజుగారికి, ఈ పేదవాడికి మాత్రమే, బయట వాళ్ళు ఎవరు నడవడానికి లేదు. ఉదయాన్నే లేగుస్తున్నాడు రాజుగారు, ఆ రథం ఎక్కి ఆ రోడ్లో వెళ్తున్నాడు, డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. రాజు తినే భోజనాలు ఇప్పుడు రాజుతో పాటు ఎవరు తింటున్నాడు? ఏమీ లేని దిక్కు లేని అనాథ స్థితిలో చాలి స్థితిలో ఉన్నాడే అతడికి కూడా రాజు తినే భోజనం దొరికింది. హల్లెలూయా. ఇప్పుడు వీడు పంట పండించుకోవాలా? ఇప్పుడు ఈ ఏరియా ఎలా మారిపోయింది తెలుసా? రాజుగారి 2వ కోటలాగా మార్చబడిపోయింది వీడి చిన్న గుడిసె. హల్లెలూయా. అదంతా చూస్తున్నారు, ఆ రాజ్యంలో జనమంతా చూస్తూ అనుకుంటున్నారంట, అరే వీడు రాజా మా ఇంటికి వచ్చి భోజనం చేయి, నువ్వు మా ఇంటికి రా అని అంటే వీడు అమాయకుడు అనుకున్నావురా మనం. ఇప్పుడు వాడి ముందు ఎవరైతే బంగారం తీసుకొని వెళ్ళారో వాళ్ళు ఆ బంగారాన్ని ఖర్చు పెట్టేసేసారు. ఇప్పుడు ఎవరైతే పొలం తీసుకుని వెళ్ళారో ఆ పొలంలో దున్నారు, ఆ పంట 1 సంవత్సరం పండింది, 2వ సంవత్సరం పండట్లా. ఎవరైతే ఆరోగ్యం లేదయ్యా మాకు ఆరోగ్యం బాగు చేయన్నాడో వాడి కోసం వైద్యులు పంపించాడు కదా. ఒక రోగం తగ్గిపోయింది, ఇంకో రోగం రాకుండా ఉంటుందా? ఇంకో రోగం వచ్చింది వాడికి.
రోగం పోయినడికి ఇంకో రోగం వచ్చింది, డబ్బు తీసుకున్నాడికి డబ్బు అయిపోయింది. వీళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారో మరలా అదే స్థితికి వచ్చినా వీడు మాత్రం జీవితాంతం కూడా రాజు తర్వాత రాజు అంచని వాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. రాజు తినే భోజనం తింటున్నాడు. హల్లెలూయా. రాజుకుండే సకల భోగాలు ఈ వ్యక్తికి వచ్చేసినాయి అని అంట. ఎందుకో చెప్పనా, అతడు నీకు నాకు లాగా, అయ్యా నా కప్పులను తీర్చవా, నాకు అనారోగ్యం ముందు చీవా, నాకు లోన్ రావాలి ఇవా, నా జీవితంలో నా భర్త మారట్లేదయ్యా అడగటం మానేశాడు. ఏమడుగుతున్నాడు తెలుసా, అయ్యా ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఇచ్చే నీవే నాతో రా అని అడిగాడు. కొడుకడిగా చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మీరు కూర్చోడు అనుకున్నారు. చూడరా ఒట్టి చేతులతో వచ్చాం, బంగారం తేలుతున్నారా మేము అనుకున్నాడు. వీడు ఒట్టి చేతులతో వెళ్తున్నాడు అనుకున్నాడు. వాళ్ళందరికీ కనపడింది వీడు తీసుకొని వెళ్తున్నాడు చేతుల్లో. హల్లెలూయా. వాళ్ళందరికీ వాడి చేతులు ఒట్టి చేతుల్లో ఉన్నట్టు కనపడుతున్నాయి, కానీ వాడి జీవితాంతం ఆశీర్వాదకరంగా రాజుగా మార్చబడే ఒక నిర్ణయం తీసుకున్నాడు వాడు ఆ రోజు. హల్లెలూయా. వాడి జీవితంలో ఒక రోగం తగ్గిపోతే ఇంకొక రోగం వస్తే ఏం చేస్తారు? రాజుతో ఉండేవాడు రోగస్తుడు అవుతాడా? రాజుగారు రోగం ఉన్నవాడు పక్కన కూర్చుంటాడా? ఇప్పుడు ఏం చేయాలి? వాడికి ఏ రోగం వచ్చినా వాడి పక్కన కూర్చొని ఆ అధికారులు ఆ వైద్యులందరూ వాడి బాబోయ్ నీకు దోమలు కొట్టకూడదు నాయన, మా రాజుగారు రోజు నీ దగ్గరికి వస్తారా అని చెప్పి రాజు వచ్చే ముందే వీడు పరిశుద్ధంగా ఉన్నాడా లేదా, వీడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, వీడు తినే తిండి మంచిగా ఉందా లేదా అని అన్ని చెకప్ చేసిన తర్వాతే ఇతని దగ్గరికి అన్ని పెడతారు. గొప్ప స్థాయి ఎట్టొచ్చిందో చెప్పనా, ఎట్టొచ్చిందో తెలుసా? వాడు నీలాగా నాలాగా తెలివి తక్కువడు కాదు, వాడు చాలా తెలివైనడు. ఆ రాజ్యమంతటికి వాడు అమాయకుడిలా కనపడ్డాడు. బంగారం అడగొచ్చుగా, అప్పు తెచ్చమని అడగొచ్చుగా, 1 ఎకరం భూమి ఇమ్మని అడగొచ్చుగా. వాడు చాలా తెలివిగా, హలో నా రాజుగారు ఎలా పని చేస్తాడో నాకు తెలుసు, నీ ఇంటికి ఒక సిమెంట్ రోడ్డు వేయమంటే నేను గవర్నమెంట్ వాడు, కానీ వాడి ఇంటి నుంచి కోటకి రాజమార్గం వేయించుకున్నాడు. హల్లెలూయా. నీ ఇంటికి జగనన్న పథకం పెట్టి ఒక ఫ్లోర్ వేయాలంటే నేను ఎప్పుడు కడతావు, ఆ పేపర్లు అని అడుగుతాడు జగనన్న. రాజుగారి కోట ఎట్టుందో అట్లాంటి కోటే వాడి కోసం కట్టించుకున్నాడు. హల్లెలూయా. ఒక్క పేపర్ అయినా సబ్మిట్ చేసి ఉంటాడా? రే నీ కులం ఏంద్రా అని అడుగుంటాడా? నీ ఇన్కమ్ ఏంద్రా అని అడుగుంటాడా? మళ్ళీ ఎప్పుడు కడతామని అడుగుంటాడా? ఏమిలే, ఫ్రీ అన్ని. ఇక మాట చెప్తా చూడు, నీ దేవుని దగ్గరికి వస్తే జీసస్ ఈజ్ ఏ ఫుల్లీ ప్యాక్డ్ వర్షన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్యాకేజ్ అన్నమాట. నీవు ఆ ప్యాకేజ్ లో దేవుడు అనే ప్యాకేజ్ లో నీకు స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీవేం చేస్తావు తెలుసా? ఆయన్ని మర్చిపోయి ఆ పక్కన అడుగుతావు. ఇప్పుడు నీవు ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది తీసుకుంటేనే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వు జగనన్న కోటేస్తేనే కదా ఎన్ని వచ్చేది, అవును కదా? నువ్వు జగనన్న కోటేయకుండా చంద్రబాబు కోటేసి నాకు ఇల్లు రావట్లేదు జగనన్న అన్నంటే ఏమంటాడు? జగనన్నలో ఇవన్నీ దాచుబడి ఉన్నాయి. ఆ నవరత్నాలు 10 రత్నాలు ఇవన్నీ దాచుబడి ఉన్నాయి. ఈ 10 రత్నాలు రావాలంటే నువ్వేం చేయాలా? జగనన్న కోటేయాలా. దట్స్ ఇట్. దేవునిలో ఇలాంటి ఆశీర్వాదాలు బోల్డన్ని ఉన్నాయి. అవి నీకు రావాలని అంటే నీ ఇంటికి రావాల్సిన ఆశీర్వాదం కాదు, నీ ఇంటికి రావాల్సింది స్వస్థత కాదు, నీ ఇంటికి రావాల్సింది ఇవన్నీ ఇచ్చే నజరేయుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ మనం ఎలా మారిపోయాం? అయ్యా నాకు అది ఇది ఇది అంటున్నాయి, కానీ అరే అన్నీ ఇచ్చే నన్ను తీసుకెళ్ళరేంట్రా, అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, అన్నీ నాలో ఉన్నాయి, ప్రభువా నువ్వు నాతో రా అని ఏ రోజు ఇక్కడ ప్రార్థన చేస్తుంటావా? దేవుని మందిరానికి వచ్చి, అమ్మా ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి అంటే, అయ్యా నాకు ఈ అవసరం ఉంది దేవుడు తీరుస్తానన్నాడు అంటావు, కానీ ఇక్కడికి వచ్చి మోకరించి, అయ్యా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇవేమి నాకు వద్దు, అవన్నీ పక్కన పెట్టాయి, ఇదిగో నా ఇంట్లో నువ్వు లేవు, నువ్వు నాతో వస్తావా, నా జీవితంలో నువ్వు లేవు, నువ్వు నాతో వస్తావా అని ఏ రోజైనా ప్రార్థన చేసి ఉంటావా? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నీ హృదయం అపవిత్రమైపోయి ఉండొచ్చు, వాడి ఇల్లు అపవిత్రమైపోయింది, కానీ రాజుగారు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అపవిత్రమైపోయిన ఇల్లు కాస్త పరిశుభ్రంగా రాజు కోటలాగా మార్చబడిపోయింది. ఈరోజు నీ హృదయం నీ శరీరం అపవిత్రంగా ఉంటే నీ జీవితంలో దేవుని ఆహ్వానిస్తే నీ శరీరం నీ హృదయాన్ని ఎలా మారుస్తాడైనా? పరిశుద్ధంగా మార్చి నిన్ను తీసుకుని వెళ్ళి నీతిమంతుల లిస్టులో నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన నీతో వస్తే ఉంటదమ్మా నీ బ్రతుకు, ఆయన నీతో నివసిస్తే ఉంటది, ఆయన నీ కుటుంబంలో ఉంటది. ఒక రాజు తన కుటుంబంలో నివసించడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఇలాంటి రాజులన్నిటికీ రాజాధిరాజు అయినారు. ఆ రాజాధిరాజు నీ ఇంట్లో ఉండటానికి నీ ఇంటిని ఎలా మారుస్తాడు?
నీ ఇంటిని ఎంత దీవెనకరంగా మారుస్తాడు, నీ ఇంటిని ఎంత గొప్పగా మారుస్తాడు. చూసిన వాళ్ళందరూ అనాలి, అరే వీళ్ళింట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవాలనంటే నీ కుటుంబాన్ని ఎంత దీవెనకరంగా మారుస్తాడు. మార్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయన నీవే ఆహ్వానించట్లేదేమో. ఎన్ని సంవత్సరాలుగా దేవుడితో పని చేయించుకోవడం నీకు తెలియట్లేదు. నీకు కావాల్సిన అవసరాలు అడుగుతున్నావు, కానీ ఆ అవసరాలు తీర్చే దేవుడు నీతో తీసుకెళ్ళట్లేదు. నీవు ఆయన వస్తేనే నీ బ్రతుకు మారింది. హల్లెలూయా. ఆయన వస్తే ఆయన వెనక నీతో స్వస్థత వచ్చేస్తుంది. ఆయన వస్తే నీ వెనక ఆశీర్వాదం వస్తుంది. ఆయన వస్తే నీ వెనక నెమ్మది వచ్చేస్తుంది. ఆయన వస్తే నీ వెనక నీ కుటుంబాంతరికి రక్షణ తీసుకుని వచ్చేస్తాడు. హల్లెలూయా. ఒకనాడు జక్కయ్య ఆ ప్రాంతంలో అందరూ వెళ్తా ఉంటే ఏ ఒక్కళ్ళు మా ఇంటికి రమ్మని అడగలేదు. జక్కయ్య అడిగినట్టు జక్కయ్య దేవుణ్ణి తీసుకుని వెళితే జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ కలిగింది ఆ కుటుంబం అంతటికి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీ భర్తకు రక్షణ కావాలా, నీ కుమారుడికి రక్షణ కావాలా, నీ సంతానానికి రక్షణ కావాలని ఏడుస్తున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నీవు రక్షణ కావాలని కోరుకుంటే అప్పుడు రక్షణ ఇచ్చేవాడు నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం రక్షణగా మార్చబడింది. హల్లెలూయా. ఆయన ఉంటే రక్షణ ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకో, దేవునితో పని చేయించుకోవడం చాలా ఈజీ. ఒకటే అడుగుతాడు, దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? నా అవసరాల కోసం వచ్చానయ్యా అని చెప్పడం మానేసి, నాలో పుట్టితనం ఉంది, పాపం అనే అపవిత్రత నాలో ఉంది, నా హృదయం పాపంతో నింపబడిపోయింది, నా కనులు పాపంతో నింపబడిపోయినాయి, నాయన నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుల లిస్టులో వేయి అని చెప్పిన రోజున నీ కోసం పనిచేయడానికి దేవదూతలు పంపిస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు ఆయన దగ్గరికి వచ్చాయా నాకు అది ఇది అని అడగడం మానేసి ఎన్ని కాదులే గానే నువ్వు నాతో రా అని అడిగితే నీ జీవితాన్ని మేలుతో నింపేస్తాడు ఆయన. ఆమేన్. అలా అడిగి దేవుని ఇంటికి తీసుకుని వెళ్ళే వారిగా మనందరినీ మార్చును గాక. నిమిషాలు మూసుకుందాం. ఇన్ని రోజులు నీ జీవితంలో, ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితంలో నిజంగా ఈ అనుభవాలు ఎప్పుడైనా అనుభవించావా? అయ్యా నన్ను దీవెనకరంగా మార్చు అని అడుగుంటావా? అయ్యా నాతో నీవు రా ప్రభువా అని అడుగుంటావా? ఇదే మంచి సమయం, దేవునికి ఇస్తున్న సమయం. అయ్యా నిజమే నాన్న, నీతో పని చేయించుకోవడం నాకు చేతగా లేదు ప్రభువా. ఆ నీతిమంతుల లిస్టులో నా పేరు లేకుండా నీతిమంతులకు వస్తే దీవెన నాకెలా వస్తాయి అని ఏ రోజైనా ఆలోచించావా? ఒక రాజు ఆ పేదవాడి ఇంట్లోకి వెళ్తే ఆ పేదరికం పోయి ఇంకొక రాజుగా మార్చబడ్డాడు. ఆయన నీవు రాజాది రాజు అంటే కదా, సంపన్నుడు కదా, శ్రీమంతుడు కదా నాయన. నీవు మా ఇంటికి వస్తే నా కుటుంబంలో ఎందుకుంటుంది పేదరికం? ఎందుకుంటుంది నా కుటుంబంలో అప్పులు? నన్నే అప్పు ఇచ్చేవాడిగా మారుస్తావు కదా. ఈరోజు నేను ఆశీర్వదించడానికి, నీ కోసం పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకే ఆయనతో పని చేయించుకోవడం తెలియట్లేదు. ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. అయ్యా నన్ను నీతిమంతుడిగా మార్చు, నన్ను పరిశుద్ధపరిచిన ఆయన నా జీవితంలో ఎలా ఆశీర్వాదకరంగా మార్చు ప్రభా అని చెప్పి దేవుడు ఈరోజు మనస్ఫూర్తిగా మాట. అయ్యా నీవు నాతోనా? నాతో ఉంటే భయం ఎందుకు ప్రభా? నాతో ఉంటే దిగులు ఉండదు. ఆయన నీతో ఉంటే నీకు భయమే ఉండదు. ఆయన నీతో ఉంటే దిగులే ఉండదు నీకు. ఆయన లేకపోవడం వల్లే భయం, ఆయన లేకపోవడం వల్లే దిగులేమో నీకు. ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో ఏ రోజు కూడా అయ్యా నేను నా ఇంటికి రాని అడగలేదేమో. ఇగో మంచి సమయం దేవుడు ఇస్తున్నాడు నీకు. అయ్యా నువ్వు నాతో వస్తావా? ఈరోజు నువ్వు నాతో రండి, నా కుటుంబాన్ని మార్చు. నా జీవితంలో ఆశీర్వాదాల కోసం కాదు నాయన, నన్ను ఆశీర్వదించే నీవే నాతో రా ప్రభు అని అడగండి. నా జీవితాన్ని పేరుతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. స్తోత్రం తండ్రి. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి, నీవు నాకు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. ఆయన ఉంటే నీకు భయం ఉండదు, ఆయన ఉంటే నీకు దిగులు ఉండదు. ఆ పేదవాడు అదే చేశాడు, అందుకే దిగులు మొత్తం పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో సమస్తాన్ని దీవెనకరంగా మార్చే దేవుడు, సమస్తాన్ని ఆశీర్వదించేవాడు ఆయన కోరుకో ఈరోజు నీ ఇంట్లోనికి రావాలని.
నీ ఇంట్లో నువ్వు ప్రేమించిన వారు రావాలా, నీ పిల్లలు ఉండాలని కోరుకుంటున్నావు, మంచిదే. కానీ నీ అవసరాలు తీర్చేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడు ఆ దేవుడు కోరుకుంటే నీ స్థితిని దేవునికరంగా మారుస్తాడు ఆయన. ఈరోజు ఒక మాట పలికెళ్ళు, అయ్యా నీతిమంతుల లిస్టులో నా పేరు ఉంచండి, పరిశుద్ధుల సంఖ్యలో నా పేరు ఉంచండి ఆయన అని ఒక మాట చెప్పేది దేవుడితో. బికాస్ మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ నామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడే నీతికే ఉన్నాడు నాయన. మా జీవితంలో నిజంగానే నేను మా కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ నీతో పని చేయించుకోవడం మాకు చేత కావట్లేదేమో అయ్యా. మా అవసరాల కోసం కాదు, ఆ అవసరాలు తీర్చే ఆ లిస్టులోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి, మా శరీరాన్ని పరిశుద్ధపరచండి, మా శరీరాన్ని నీతిమంతులుగా మార్చండి నాయన. మా గృహంలోకి నీవు మాతో రండి నాయన. మేము నీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే అవసరాల కోసం కాదు, ఆ అవసరాలు తీర్చే దేవుడి కోసం వస్తున్నామని నువ్వు చెప్పగలిగే స్థితిలోకి వెళ్తే ఇక్కడ ఎంతమంది తీర్మానం తీసుకున్నారు, అందరిని ఆశీర్వదించి వారి గృహాలకు నీ వెళ్ళమని, ఆ పేదవాడి స్థితిని మార్చినట్లు మేమందరూ దేవుడైన స్థితిలో ఉన్నారు నాయన. ఆ దేవుడి స్థితి నుంచి విడిపించి ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.